మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాసాయి విరార్లో 4 అంతస్తుల నివాస భవనం కూలిన ఘటనలో 14 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ఇదిలా ఉంటే మరో 25 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ముమ్మరంగా సహాయక చర్యలైతే అక్కడ కొనసాగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. బుధవారం తెల్లవారుజామున 12:05 ప్రాంతంలో రమాబాయి అపార్ట్మెంట్లో వెనుక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. దానిలో కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. అయితే కూలిన భవనం అనధికారమైందని కూడా అధికారులు చెప్తున్నారు. ఏ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు. 24 గంటలకు పైగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్నట్లయితే మనకి సమాచారం అందుతోంది. ఇటు మరోవైపు ఈ ఘటనలో భవనం యజమాని నితల్ గోపీనాథ్ సానేపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసి ఆయన్ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే అక్కడ ఆ ప్లేస్లో కూడా, ఆ భవనం కూలిన ప్లేస్లో ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే 14 మంది మృత్యువాత పడినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇది 4 అంతస్తుల భవనంగా కూడా మనకి తెలుస్తోంది. ఒక్కసారిగా కూడా వెనక భాగం అంతా కూడా కుప్పకూలిపోయినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే ఈ భవనం 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా కూడా మనకి సమాచారం. అక్రమంగా 4 అంతస్తుల భవనం నిర్మించినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఈ భవనంలో ప్రస్తుతం 50 ప్లాట్లున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలిలో సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. 30 గంటలుగా అక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలైతే కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పునాదులు దెబ్బతినే అవకాశం ఉండొచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో 4 అంతస్తుల భవనంలో ఒక భాగం కూలిపోయింది. ఈ హృదయ విదారకర సంఘటన రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. ఈ 4 అంతస్తుల భవనం పేరు రమాబాయి అపార్ట్మెంట్గా కూడా మనకి తెలుస్తోంది. భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తల్లి, కూతుళ్లు కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. క్షతగాత్రుల ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సహాయక చర్యలు అయితే అక్కడ ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. 2 వ్యక్తులను రక్షించారు. ఇప్పటి వరకు కూడా 17 మందిని కనుగొన్నారు. భవనం శిథిలాల్లో ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని కూడా అధికారులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి భవనం కూలిపోయింది. విరార్లోని నారంగి ఫాటా వద్ద రాము కాంపౌండ్లో ఉన్న స్వామి సమర్థ్ నగర్లోని రమాబాయి అపార్ట్మెంట్. ఇది 4 అంతస్తుల భవనం. 2012లో నిర్మించబడింది. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ దీనిని చాలా ప్రమాదకరమైన భవనంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ భవనంలో నివసించడం ప్రమాదకరమని కూడా హెచ్చరించారు. తర్వాత ప్రజలు ఈ భవనంలో నివసిస్తున్నారు. ప్రమాదం తర్వాత వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భవన నిర్మాణదారుని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 2 బృందాలు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల్లో ఇంకా ఎక్కువ మంది చిక్కుకున్నట్లు కూడా పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఇందూరాణి చెప్తున్నారు. ప్రారంభంలో శిథిలాలను తొలగించే పని జరుగుతోంది. ఎందుకంటే ఈ భవనం ఉన్న ప్రాంతం చాలా ఇరుకైంది. దీని కారణంగా భారీ యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పుడు యంత్రాలు శిథిలాలను తొలగించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు పని వేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ గిల్సన్ గోన్స్వాల్ కూడా తెలిపారు. భవనంలోని ఒక భాగం పడిపోయి చాల్లో ఎవరూ లేరని జిల్లా విపత్తు నిర్వహణాధికారి అంటున్నారు. సమీపంలోని ఇతర చాళ్లను కూడా ఖాళీ చేయించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే పంపించడం జరిగింది. ఈ భవన నిర్మాణం కూడా చట్టవిరుద్ధమని చెప్తున్నారు. ఈ భవనాన్ని నిర్మించడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని కూడా వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.